హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీ ఫేవరెట్ సిరీస్ మేనత్త కూతురు పార్ట్ 23తో మేము ముందుకు వచ్చేసాము. మరి మేనత్త కూతురు పార్ట్ 23లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయాలి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. వదిన మాటలు ఇంకోసారి నమ్మొద్దు. నా స్వాతి మాటలు విన్నాక ఎంత సంతోషంగా అనిపిస్తోందో. రాజ్ కూడా చాలా మంచివాడు. అల్లుడితో మాట్లాడాక నాకు తృప్తి కలిగింది. ఇక నా బిడ్డ పైన నాకు ఎలాంటి రంది లేదు. ఏమండి, మన కూతుర్ని చూస్తున్నారుగా, చాలా సంతోషంగా ఉందండి. మీరుంటే ఎంత సంతోషపడేవారో. మీకు నేను మా అన్నయ్య గురించి ఎప్పుడు చెప్తూనే ఉండేదాన్ని. మా అన్నయ్య చాలా మంచోడండి. నా కూతుర్ని తన కోడల్ని చేసుకున్నాడు. స్వాతి, ఇప్పుడు నేను సంతోషంగా కన్ను మూస్తాను. వచ్చిందల్లా మా వదినతోనే. ఆయన రాజు ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు. ఇద్దరుండగా మా వదిన ఏం చేస్తుంది స్వాతిని? సంతోషంగా ఉంది తల్లి. నువ్వెప్పటికీ ఇలాగే నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లు. ఇక నా జీవితానికి సరిపడా సంతోషం లభించింది. నా కూతుర్ని అల్లుని చూస్తూ ఇంకా కొన్ని రోజులు బ్రతకాలనుంది. మనవడు మనవరాళ్లతో ఆడుకోవాలనుంది. నా కూతుర్ని చల్లగా చూడు దేవుడా. కోమలి, టేబుల్ పైన డ్రై ఫ్రూట్స్ పెట్టాను, తీసుకున్నావా? అబ్బా, ఎన్నిసార్లు చెప్తావు కార్తీక్? తిన్నాను. మరి టాబ్లెట్ వేసుకున్నావా? తిన్నాను, టాబ్లెట్ కూడా వేసుకున్నాను. ఎప్పుడు తిండి గురించి గుర్తు చేయకు ప్లీజ్. నాకు అసలు ఏమీ తినబుద్ధి అవ్వట్లేదు. అలా అంటే ఎలారా? నీకేం తెలుసు కార్తీక్? ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఎలానో ఉంది. అదేంది, తెలిసినాక ఫుల్ హ్యాపీగా ఉంటారు కానీ. ఇప్పుడు హ్యాపీగా లేనని ఎవరన్నారు? హ్యాపీగా ఉన్నా, కానీ అంత నాసియా తిప్పినట్టవుడు ఎట్లనో ఉన్నది. ఏందో అర్థమైతలేదు. అట్లనే ఉంటుందిలే, హార్మోన్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి కదా. కొంచెం స్లోగా వెళ్ళు, వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఏయ్, వస్తే చెప్పు, వెంటనే ఆపుతాను. వామిటింగ్ టాబ్లెట్ వేసుకున్నావుగా? అవి ఎక్కువగా వేసుకుంటే మంచిదో కాదో? ఏం కాదురా, వేసుకోమని చెప్పింది కదా డాక్టర్, రోజుకొకటి. ఇవి న్యాచురల్గానే వస్తాయంట వామిటింగ్స్. టాబ్లెట్స్ వేసుకుంటే ఏమవుతుందో బేబీకి? అవసరమా చెప్పు? సరేలే, ఎప్పుడైనా ఎక్కువగా అనిపిస్తే వేసుకో. ఆఫీస్కి లీవ్ పెట్టమంటే పెట్టట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమేగా చేస్తుంది. ఏమవుతుంది కార్తీక్? రెస్ట్ తీసుకుంటే వామిటింగ్ ఫీలింగ్ ఉండదేమో. ఖాళీగా కూర్చుంటే ఇంకెక్కువ అవుతుంది. ఎలాగో మెటర్నిటీ లీవ్ ఇస్తారుగా, అప్పటిదాకా చేస్తాను. రాజుగాడు వాళ్ళ ఆఫీస్లో చేయమన్నాడు కదా, చేస్తావా మరి? వాడిగా నీతోటి ఏ పని చేయనియాడు. నువ్వే చేస్తలేవు నీ ఫ్రెండ్ ఆఫీస్లో. నేను చేస్తే ఎట్లుంటుంది చెప్పు? నువ్వు కూడా అందులోనే చేయొచ్చు కదా కార్తీక్, ఎందుకలా? చెయ్యొచ్చే, కానీ నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఇలా రాజు లేనప్పుడు ఎప్పుడు వాళ్ళ ఆఫీస్ నువ్వే కదా చూసుకునేది. ఇద్దరు ఒకే దగ్గర ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటారు కదా. హ్యాపీగా ఉంటామని అనుకుంటారు అందరూ, కానీ ఏదైనా చిన్న తేడా గొడవ జరిగితే మా ఫ్రెండ్షిప్కి ఎఫెక్ట్ అవుతుంది. అందుకే నాకు అస్సలు ఇష్టం లేదు. నాకేది ఉన్నా లేకున్నా నాకేం పర్లేదే. రాజుతో నాకున్న బాండింగ్ మాత్రం విడిపోవద్దు. ఎన్ని జన్మలకైనా వాడు నా ఫ్రెండ్లానే పుట్టాలి. వాళ్ళు మన ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేసిండ్రే, వాళ్ళ డాడీ కూడా. మరి స్వాతి సంగతి ఏంటి? బాగుందంటనా? నేను ఒకసారి మాట్లాడింది. నువ్వు చేయొచ్చు కదనే ఫోను. చాలాసార్లు చేద్దాం అనుకున్నా కార్తీక్, కానీ వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఫోన్ ఎందుకని ప్రైవసీ ఫీల్ అవుతారేమో, అందుకే చేయాలనిపించట్లేదు. నువ్వు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు నాకు ఇవ్వచ్చుగా. ట్రై చేస్తానులే. రాజుతో మాట్లాడినప్పుడు స్వాతికి ఇవ్వమంటాను, అప్పుడు నువ్వు మాట్లాడు. పాపం, తను చాలా లోన్లీగా ఫీల్ అయింది అప్పుడే. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. నాకైతే రాజుని చూస్తే మారిపోయినట్టు అనిపిస్తుంది. అంటే స్వాతిని అర్థం చేసుకున్నట్టేనా ఆ మౌనిక? దాంతోటే కదా వచ్చిన చిక్కంతా. అది మళ్ళీ ఏం ట్రై చేస్తుందో, ఏం చేయాలని చూస్తుందో. నువ్వు చూసినావా అనే మౌనికని ఎప్పుడన్నా? చూసిన కార్తీక్, మా ఆఫీస్ దగ్గర కూడా చాలాసార్లు చూసిన.
ఎంతమంది అబ్బాయిలతో తిరుగుతుందో. ఛీ, దాన్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది నాకు. వీడికైతే ఏది తెలియదు. అది ఏది చెప్తే అది నమ్ముతాడు. మరి నువ్వు చెప్పలేదా ఆమె గురించి? చెప్తే నమ్ముతేగా వాడు అస్సలు నమ్మడు. ఎంతమంది చెప్పడానికి ట్రై చేశారో వాడు అసలు వినడానికి రెడీగానే ఉండడు. కానీ ఇప్పుడు తెలిసిందిలే, పెద్ద షాక్ ట్రీట్మెంట్ ఇప్పించిన వాడికి. అప్పుడు కానీ వాని తిక్క కుదరలేదు. ఎనీవేస్, స్వాతి హ్యాపీగా ఉంటే చాలు. ఎందుకో తనని చూస్తే బాగా సిస్టర్లీ ఫీలింగ్ వస్తుంది. మా ఇద్దరిలానే మీరు ఫ్రెండ్స్ అయితే బాగుంటుంది. 2 రోజులు కలుసుకున్నామంతే. 3వ రోజు నుంచి తనటు నేను ఇటు. మొత్తం విడిపోయినట్టే అయింది మా పరిస్థితి. మళ్ళీ వస్తారులే. కానీ వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఉంటావో మహారాష్ట్రకి వెళ్ళిపోతావో. నేను ఇప్పుడే ఏం వెళ్ళనులే. డెలివరీ కూడా ఇక్కడే చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నా. నన్ను ఎప్పుడెప్పుడు పంపిద్దామా అన్నట్టుందే నీకు? నాకెందుకు అట్లుంటుంది? ఎక్కడ వెళ్తానంటావోనని టెన్షన్తో ఉన్న రోజు ఒక్క మాట చెప్పినావు. నిన్ను నేను పంపిస్తానా ఇంకా? మీ అమ్మ, నీ పిన్ని, నీ అమ్మమ్మల్ని అందరినీ ఇటే రమ్మంట. సరే, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను కార్తీక్. ఐ లవ్ యూ. లవ్ యూ టూరా. అటు చూసి నడుపు. స్వాతి అని టాటూ వేయించుకుంటానే నా గుండెల పైన. టాటూవా? అంటే అంటే ఏంటి బావా? చదువురాని మొద్దు. చెప్పు బావా. ఇంత మొద్దు వేయిందే నువ్వు? అసలు ఈ కాలంలో చదువురాని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు? ప్రతి ఒక్కరు చదువుకుంటారు. మరేం చేయను బావా, నాకు టీచర్ అంటేనే భయం. స్కూల్కి వెళ్ళాలంటేనే టీచర్ని చూసి భయపడి మళ్ళీ వచ్చేసేదాన్ని. నా అమ్మతోనే ఉండాలనిపించేది. మా అత్త చదివినంత కూడా చదవలేదు మొద్దు. తిట్టకు బావా, నేను నేర్చుకుంటాను. ఎప్పుడు నేర్చుకుంటావు? ఎప్పుడు నేర్చుకుంటావే? నేర్చుకుంటా బావా. నాకు ఫోన్లో ఇప్పటికే చాలా తెలిసిపోయాయి. అవునా? ఉమ్. చాట్ జీపీటీ ఇన్స్టాల్ చేసుకున్నావా? చాట్ జీపీటీ అంటే? మరి ఏం తెలుసుకున్నావే? బాగా తెలుసుకున్నా అని చెప్తున్నావు కదా. నువ్వు నేర్పియచ్చు కదా బావా. నేనేం నేర్పియనే. నీకు ఒక ట్యాబ్ కొనిస్తా. ట్యాబ్ అంటే? ట్యాబ్ అంటే సేమ్ ఫోన్లానే ఉంటుంది, పెద్ద ఉంటుంది. ట్యాబ్లెట్. ట్యాబ్లెటా? జ్వరం వస్తే వేసుకునే ట్యాబ్లెట్. నీ మొహం. ఫోన్లానే పెద్దగా ఉంటుంది. అంటే నీ ల్యాప్టాప్ లానా? ల్యాప్టాప్ కన్నా చిన్నగా ఉంటుంది. అది ఫోన్లానే యూజ్ చేసుకోవచ్చు. నీకు నేర్చుకోవడానికి బాగుంటుంది. ఎందుకులే బావా, ఒట్టిగా పైసలు దండగా. ఫోన్ ఉందిగా. ఆ ఫోన్ 20,000 బావా? నీ దగ్గర ఉందా? మా మిషన్ అక్క దగ్గర ఉన్న ఫోన్ 20,000. నాది కూడా అలాంటిదేగా. నీ దగ్గర ఉన్న ఫోను 1,50,000. 1,50,000 నా ఫోను? ఉమ్. అన్ని డబ్బులకి ఎన్ని ఫోన్లు వస్తాయో. ఇప్పుడు నీకు 5 లక్షల ట్యాబ్ కొనిస్తా. నువ్వు 5 లక్షలు పెట్టి ట్యాబ్ కొనిస్తావా? ఈ విషయం ముందే తెలిస్తే నేను స్కూల్కే వెళ్ళేదాన్ని, ఫ్రీగా చదువుకునేదాన్ని. నువ్వు నాకు ఎక్కడ దొరికినవే? నీకేం దొరకలే, మా మావయ్యకి దొరికిన. ఈ అందం చూడు. నేను, మా అత్త, మా డాడీ, మేమంతా అందంగా ఉంటాం కదా. ఆ అందమే నీకు వచ్చింది. ఏం కాదు, నాకు మా నాన్న అందమే వచ్చింది. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది. బావా, ఒకసారి కోమలితో మాట్లాడాలనుంది. మాట్లాడు. నీ దగ్గర ఫోన్ ఉందిగా. అంటే ఏమైంది? చాలా రోజులైంది తనతో మాట్లాడక. మళ్ళీ కొత్తగా అనిపిస్తోంది. నేను కార్తిక్తో మాట్లాడినప్పుడు ఒకసారి ఇవ్వమంటానులే. ఎంత బాగుంది బావా ఇక్కడ, ఎంత వెచ్చగా ఉందో. నీకు ఆల్రెడీ నా పక్కన ఉంటే వేడిగా అయిపోతున్నానన్నావు. పో బావా. బావా, ఉమ్, అమ్మ ఎప్పుడు మావయ్య గురించి చెప్తూ ఉండేది. ఉమ్. చిన్నప్పుడు వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండకపోయే వాళ్ళంట. అన్నా చెల్లెళ్ళ అనుబంధం. డాడ్ కూడా చెప్తూ ఉంటాడు ఎప్పుడు అత్త గురించి. నీకు తెలుసా బావా? అమ్మ ముందే తెలుసా? కానీ నేను అప్పుడు చాలా చిన్నవాడిని.
నేను అత్తతో ఆడుకున్నట్టు గుర్తు. అత్త నాకు తినిపించేది. అత్త ఎక్కడికి వెళ్ళినా అత్త వెనకాలే వెళ్ళేవాడిని. అదైతే గుర్తుంది. కానీ సడన్గా మాయమైపోయింది అత్త. డాడీ అయితే అత్త గురించి తలుచుకొని రోజు లేదు, ఏడవని రోజు లేదు. అమ్మమ్మ తాతయ్య చిన్నప్పుడే చనిపోయారంట. ఉమ్. నానమ్మ తాతయ్య ఇద్దరూ లేరు. డాడ్ అత్త ఇద్దరు అంతే. మావయ్య పెంచాడంట అమ్మని. ప్రాణంలో చూసుకున్నాడు. అత్తని చూశాక డాడ్ అయితే ఫుల్ హ్యాపీ. కానీ ఇంకా తనకి బాధ. ఎందుకు బావా? ఎందుకంటే చిన్న వయసులోనే మామయ్య చనిపోయాడుగా. ఉమ్, డాడ్కి అదొకటే బాధ. అత్త అలా వెళ్ళి పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచి సంబంధం తెచ్చి చేసేవాడంట. ఎప్పుడూ అదే ఫీల్ అవుతూ ఉంటాడు. ఒకసారి నేను అలానే అన్నాను బావా అమ్మతోని. నా చెంప పగులు కొట్టింది. ఏమన్నావే? అలానే, అమ్మ నువ్వు నాన్నని పెళ్లి చేసుకోకుండా ఉండి మామయ్య తెచ్చిన సంబంధమే చేసుకుంటే అయిపోయేదిగా అన్నాను. అప్పుడు నేను పుట్టకపోయేదాన్ని, నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివని. అంతే, నా చెంప చెల్లుమనిపించింది. అదే మొదటిసారి, అదే చివరిసారి. మళ్ళీ నేను ఇంకోసారి ఆ మాట మాట్లాడలేదు. మరి డాడీ ఇంతవరకు ఎప్పుడూ అత్తతోని అలా మాట్లాడలేదు, అత్త బాధపడుతుందని. నువ్వు అనేసావా? మరి నిజమే కదా బావా. అమ్మ నాన్నని పెళ్లి చేసుకోకుండా ఉండుంటే ఇప్పటికి చాలా సంతోషంగా ఉండేది. మీరందరూ అమ్మని బాగా చూసుకునేవాళ్ళు. నేను మా అమ్మ కడుపులోకి వచ్చాకే అమ్మకు అన్ని కష్టాలు మొదలయ్యాయి. స్వాతి, ఉమ్, అత్త నా కోసమే ఆ పని చేసింది తెలుసా? నీకోసమా? మామయ్యని పెళ్లి చేసుకుంటేనే కదా నువ్వు నాకు దొరికావు. లేకపోతే లేకపోతే నీకు ఇంకా మంచి అమ్మాయి దొరికేది. ఇంత అందమైన మనసుకి నచ్చిన అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది నాకు? అత్త కూతురు అంటే ఇంకా వేరే ఫీల్ ఉంది. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఏంటి బావా? నువ్వు నా అత్త కూతురువి కాబట్టే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. లేకపోతే? డాడీ ఇంకెవరినో తెచ్చి పెళ్లి చేసుకోమంటే అస్సలు చేసుకోకపోయేవాడిని. నా అత్త కూతురు, మేనత్త కూతురు అనగానే చేసుకుంటానన్నాను. అంటే నేను నీకు నచ్చలేదా బావా? ఉహుం, నచ్చలేదు. ఎందుకు బావా? నువ్వు అందంగా లేవు కదా. రోజు అంటావుగా ఎంత అందంగా ఉన్నావని. ఇప్పుడు ఎందుకు అలా అంటున్నావు? నువ్వు మా అత్తలా ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వే చెప్తున్నావుగా మీ నాన్నలా ఉంటావని. అయితే నువ్వు అలా బుంగమూతి పెడితే ఇంకా అందంగా ఉంటావు తెలుసా? ఇప్పుడేగా అందంగా లేనన్నావు. ఉహుం, అందంగా లేకపోతే ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంటానా? ఐ లవ్ యూ స్వాతి. ఐ లవ్ యూ బావా. బావా, ఉమ్, మళ్ళీ ఆ మౌనిక గనక వస్తే నన్ను విడిచిపెట్టావుగా. ఆ టాపిక్ తీయొద్దని నువ్వే చెప్పావుగా, మళ్ళీ ఎందుకు తీస్తున్నావు? చెప్పు బావా, నన్ను ఎప్పటికీ విడిచిపెట్టనని చెప్పు. నువ్వు నా ప్రాణమే. నా ప్రాణం ఉన్నంత వరకు నేను నీ దగ్గరే ఉంటాను. ప్రాణం పోయాక ఏం చేస్తావో నీ ఇష్టం. నేనే నీ ప్రాణం అన్నావుగా బావా. నేను ఎక్కడికి పోను, నీతోనే ఉంటాను. ఆ రాజుగాడు ఫోన్ అస్సలు లిఫ్ట్ చేస్తలేడురా. వాడికి కొవ్వు ఎక్కువైంది. లవ్ చేసిన అమ్మాయిని విడిచిపెట్టి వేరే పెళ్లి చేసుకుంటాడా? ఫోన్ కూడా లిఫ్ట్ చేయడా? అంత వేస్ట్ గాడా వాడు అసలు? వాడు మంచోడేరా. అసలు వాళ్ళని ఎలా ఒప్పించి పెళ్లి చేశారో నాకు అర్థం అవ్వట్లేదు. నా కోసం అలాగే పడి చేస్తాడనుకున్నాను, లేకపోతే ఇక్కడికి వచ్చేదానే కాదు. ఈరోజు ఫోన్ చేసావా? వేస్తూనే ఉన్నాను, స్విచ్ ఆఫ్ చేశాడు. వేస్ట్ ఫెలో. స్విచ్ ఆఫ్ చేసిండా? అసలు ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. వాడు ఎక్కడికైనా జంప్ అయ్యాడేమో అని నాకు భయం వేస్తుంది. వాడెక్కడికి పోతాడే? వాడి ఆఫీసు, వాడి ఇల్లు మొత్తం అక్కడే ఉంది. వాడు ఎక్కడికి పోలేడు. వాడి సామ్రాజ్యం మొత్తం ఇక్కడే ఉంది. ఆ ఒక్క నమ్మకంతోటే ఉన్నాను. వాళ్ళ అమ్మతో అయితే కాంటాక్ట్లో ఉంటున్నావుగా? నేనుండకపోయినా అది ఉంటుంది. రోజుకు 100 సార్లు ఫోన్లు చేసి నన్ను చంపేస్తుంది.
కూల్ కూల్, ఆమెతో అలాగే కంటిన్యూ చేయి. మనకి హెల్ప్ అవుతుంది తను. ఆ మొక్కతన్న అలా ఉంది కాబట్టి మనం ఇంత హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు. లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళమా మనం? ఎలాగైనా ఆంటీతోనే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఓకే, లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. ఎలారా? భయం వేస్తుంది. భయం దేనికి? మన ప్లాన్ ఉందిగా. ఇంకా ఎక్కువసేపు ఇక్కడ నిల్చోలేను. బాగానే ఉందా ఇప్పుడు? కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కమాన్ బేబ్, రేపు టెస్ట్ చేయించుకుందాం. నీ ప్రెగ్నెన్సీ కనుక కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ అయితే వెంటనే అబార్షన్ చేయించుకుంటాను. పిచ్చా నీకేమైనా? ఉండని. ఏంటి విరాజ్ నువ్వు మాట్లాడేది? ప్రెగ్నెన్సీ ఉండని అంటున్నావా? మరి దాంతోనేగా ఇప్పుడు నేను కొత్త ప్లాన్ వేసింది. ఎలా? నేను అసలు ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తుందోనని టెన్షన్ పడి చేస్తున్నాను. బర్త్డే రోజు వద్దన్నా వినలేవు. తాగిందంతా నా మీద చూపించావు. బేబ్, రాజు వచ్చాడన్నా వినలేదు. వాడు గనుక మనల్ని అప్పుడు చూసుంటేనా మనం ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, జైల్లోనే ఉండేవాళ్ళం. వాడికి ఆ రోజు మత్తిచ్చి పడుకోబెట్టానుగా నేనే. ఇంకెలా చూస్తాడు? మంచి పనే చేసావు. మంచి పని చేశాను బేబ్. ఏమోరా, నువ్వు ఎప్పుడేం మాట్లాడతావో నీకే తెలీదు. చేసిందంతా చేసి ఇప్పుడు అబార్షన్ వద్దంటున్నావా? కమ్ లెట్స్ ఎంజాయ్. వదినా వచ్చారా? సినిమా బాగుందా వదినా? వచ్చినాం. రాకపోతే ఏం ఏడుపు పెట్టినావో పోంగా. సినిమా మంచి లేనే లేదు. నీ ఏడుపు పాడుగాను. నాకు సినిమాకి ఏం సంబంధం వదినా? ఏడుపు ముఖం పెట్టినప్పుడే అనుకున్నా నేను సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని. అన్నయ్య ఏడు వదినా? నీ అన్న ఎటు పోతాడు? ఎటు వాడు? నేనేమన్నా చేసినా అనుకుంటానవేంది? నీకు తినడానికి తిండి పట్టుకొస్తాడట బయటకు వెళ్ళి. నాకా? మేము అన్న తినొచ్చినాం. నీకు స్పెషల్గా ఎడుకోపోయి పట్టుకొని వస్తాడట. పోయి చెప్పినవేంది రాంగ్ ఏమన్నదేమ్మని? లేదు వదిన, నేనేం చెప్పలేదు. నీ ముందేగా నేనున్నది. రావుతానులేడు ఇక్కడ. ఏదో ఫోన్ చేసి ఏదో తెప్పిస్తే ఏమైతే తినవా నువ్వు? తినంటావా? నేను ఏది పెడితే అది తింటాను వదిన. నాకు అలాంటివేమీ లేవు. నిద్ర వచ్చి మునుగుతాంది. ఏం చేసినా ఇప్పటిదాకా? ఏం లేదు వదిన, ఊరికే అలా కూర్చొని ఉన్నాను. పైన పుస్తకాలు ఉన్నాయి, చదువుకుంటూ ఉన్నాను. చదువుకుంటూ కూర్చున్నావా? మగన్ గురించి ఆలోచించుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చున్నావా? లేదు వదిన, తనెప్పుడు గుర్తొస్తూనే ఉంటాడు, కానీ ఏడుస్తే రాడుగా. ఓ మీ అన్న నా చెల్లె ఏం చేస్తాందో, నా చెల్లె బాధపడుతుందో అని మొత్తం నీ గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. సినిమా నన్ను చూడలేడు, ఆయన చూడలేడు. నేను అన్నయ్యకి చెప్తానులే వదిన, ఇంకోసారి అలా చేయొద్దని. వయసు మీద ఉంటివి మరి, ఏం చేస్తావో అని భయం కావచ్చు. మళ్ళీ నన్ను పట్టుకొని పోతే అప్పుడంటే ఏదో తలకిందులు పెట్టుకున్నాం కానీ ఇప్పుడు మా పరువు ఏమవుతుంది నువ్వేటన్నా వీక్తే? వదిన, మాటలు జాగ్రత్తగా రాని. ఓ అప్పుడు పోయినప్పుడు ఏం పొడుచుకరాలే కానీ ఇప్పుడు బాగానే పొడుచుకొస్తుంది రేషం. నేను ఎలా కనిపిస్తున్నా నీకు? అలా చేసుకునేదాన్ని అయితే ఎప్పుడో చేసుకునేదాన్ని. ఇప్పటిదాకా ఎందుకు ఇలా ఉంటాననుకున్నావు? ఏమో, ఓలకు తెలుసో ఎవరన్నా ఉన్నారో ఏమో మరి. అందుకే రానన్నావు కావచ్చు సినిమాకు. గీన్నే ఉంటా అన్నావు, ఇక్కడికి రమ్మన్నావేంది? నువ్వు మారవు వదిన, నువ్వు అసలు ఆడదానివే కాదు. మనిషిలా ఎలా పుట్టావో ఏంటో నువ్వు. ఇలాంటి లేనిపోని నిందలు నా పైన వేసావని తెలిస్తే అన్నయ్య నీ పీక పిసికి చంపేస్తాడు. నువ్వు చెప్పావు కదా, చెప్తే నేను ఊరుకుంటానా? నీ బిడ్డ సంగతి చెప్తా నేను. నన్ను అన్నావు కాబట్టి ఊరుకుంటున్నాను. నా బిడ్డ జోలికి వస్తేనా? వస్తే ఏం చేస్తావే? చూడు ఏం చేస్తాను. ఒక్క మాట చెప్తే చాలు, అన్నయ్య నిన్ను మెడలు పట్టి బయట గెంటేస్తాడు. గుర్తుంచుకో, నా కూతురి జోలికి మాత్రం రావద్దు. తనకి ఎవరు లేరనుకుంటున్నావు కదా, నేనున్నాను. అల్లుడున్నాడు, నా అన్నయ్య ఉన్నాడు. దాన్ని ఏమైనా చేశావో, ఇలాంటి నిందలు ఏమైనా దానిపైన వినిపించాయో నేనే నిన్ను చంపేస్తాను. అన్నయ్య దాకా కూడా వెళ్ళనివ్వను. జాగ్రత్త, నోరుని అదుపులో పెట్టుకో.
తిన్నదంతా మాటల రూపంలో బయటికి తేకు. బావా నిద్ర వస్తుంది. పద వెళ్దామా? వెళ్దాం. మరి ఫుడ్ నాకు ఇప్పుడు ఏమొద్దు బావా. కొంచెం తినేసి వెళ్దాం పద. జాగ్రత్త. చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటావా? అమ్మో ఇంత చలిగా ఉంది బావా, ఐస్ క్రీమ్ వద్దు, చాక్లెట్ తింటాను. చాక్లెట్స్ తెప్పించాను, రూమ్లో ఉన్నాయి, రేపు తిను. ఇప్పుడు ఏం తింటావు? నువ్వేది తింటే అదే తింటాను. బావా ఒకటి అడుగుతాను, ఏమనుకోవద్దు. మన మధ్యలో అనుకోవడాలు అవి ఇవి ఏముండవని చెప్పానుగా. నీకేది అనిపిస్తే అది మాట్లాడు. అత్తమ్మ గురించి నువ్వు చెప్పనే లేదు. అత్తమ్మ? మీ అమ్మ బావా. స్వాతి, నీకు నేనున్నాను, డాడ్ ఉన్నాడు, మీ అమ్మ ఉంది. నువ్వు తన గురించి ఎక్కువ ఆలోచించకు. నేనేమన్నాను, నువ్వేం చెప్తున్నావు? తను నీతో ఏమైనా బ్యాడ్గా మాట్లాడిందా? అంటే నీతో ఏమైనా చెడుగా ప్రవర్తించిందా? అసలు తను ఇంతవరకు నాతో మాట్లాడలేదు బావా. నేను మాట్లాడడానికి చాలా ప్రయత్నించాను. అవసరం లేదు, మాట్లాడిస్తే మాట్లాడు చాలు. ఎందుకు బావా? అమ్మని తిట్టింది వచ్చిన రోజే. చెప్తున్నానుగా, నువ్వు అవేమీ పట్టించుకోకు. నీకు నాకన్నా ఎక్కువ ఎవరు కాదు, అర్థమవుతోందా? కానీ అత్తమ్మ కదా బావా, ఒకే ఇంట్లో ఉంటాం, మాట్లాడకుండా ఉంటే ఎలా ఉంటుంది? స్వాతి, నేనేం చెప్తున్నా నీకు? అత్త ఇంట్లోనే ఉంటుంది కదా, నీకు ఇంకెవరు కావాలి చెప్పు? ఎంత అదృష్టవంతురాలివి నువ్వు. అత్తగారింట్లో అమ్మని కూడా దగ్గరే పెట్టుకుంటున్నావు. మీ ఇద్దరికి ఏ అవసరం వచ్చినా నాన్నున్నాడు, మీ అందరినీ చూసుకోవడానికి నేనున్నాను. ఇంకేంటి? నువ్వు మా అమ్మ గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది మనకి, అర్థమవుతుందా? అర్థమైంది బావా. తను నీతో ఏం మాట్లాడినా నాతో వచ్చి చెప్పాలి. అసలు ఇంతవరకు మాట్లాడనే లేదంటే? మాట్లాడుతుంది, ఆగు. తను నీ గురించి ఏదైనా అంటే నాకు వెంటనే చెప్పాలి. నిన్నొక్క మాట కూడా ఎవరు అనడానికి వీలేదు, అర్థమవుతుందా?